ఎవరు ఏడ్చినా ఎవరు అడ్డం పడి దొల్లినా ఎక్కువ తక్కువ ఎండ్రిందాకి సచ్చినా భారత్ ఫ్యూచర్ సిటీ కడతా, అంతర్జాతీయ కంపెనీలను తెస్తా, ప్రపంచ దేశాల పెట్టుబడులు ఇక్కడికి తేవడమే కాదు ప్రపంచంలో ఉండే పర్యాటకులు భారత్ ఫ్యూచర్ సిటీని చూసి నేర్చుకోవాలి. ఈనాడు మన సింగపూర్, టోక్యో, హాంకాంగ్ చూసి, న్యూయార్క్ చూసి గొప్ప నగరం అని ఎట్లా అనుకుంటున్నామో భవిష్యత్ తరాలు భారత్ ఫ్యూచర్ సిటీని కూడా చూసి అంత గొప్పగా చర్చించుకునేటట్టు ఆ నగరాన్ని తీర్చిదిద్దే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటా. ఈ ప్రాంత రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ ఏమేమి కావాలనో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అనుమతులు ఇచ్చుడే కాదు, నిధులు ఇచ్చే బాధ్యత నాది. ఆనాడు ఎంపీగా ఆశించిన అభివృద్ధి నేను చేయలేకపోయినా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా. అందుకే ఏది కావాలన్నా చేసే మీ సోదరుడు ఈ రోజు అతిపెద్ద కుర్చీలో ఉన్నాడు. పనులు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు.